ఎల్నినో కన్నా వాతావరణ మార్పులు మానవ తప్పిదాలతోనే విపత్తులట. వాతావరణంలో వస్తున్న మార్పులకి ప్రధానమైన కారణాలు ఏంటంటే ఈ ఎల్నిలోలు ఇంకోటి కాదట, మనిషి చేస్తున్న తప్పిదాలే కారణమవుతున్నాయట. భూగోళం మరింత వేడెక్కితే మానవ సంక్షోభాలు వచ్చే అవకాశం ఉందట. వ్యవసాయం కుదేలై తగ్గిపోతున్న ఆహారోత్పత్తి. 2024లో అదనంగా 41 రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు. కర్బన ఉద్గారాలు తగ్గించకపోతే ప్రమాదమే. క్లైమేట్ సెంట్రల్ వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ సంస్థల నివేదికలో వెల్లడి. ఇది చాలా దారుణం. అంటే ఒక రకంగా మన పిల్లలని కానీ నెక్స్ట్ జనరేషన్స్ని మనమే బతకనీయకుండా చేస్తున్నాం. అందుకే మనం అంటున్నాం, చాలామంది చెరువులను కాపాడాలంటే ఎక్కడ చెరువులే, ఇక్కడ పొలాలు ఉన్నాయా ఏమన్నా వితండవాదం చేస్తున్నారు కొంతమంది. ఫ్లైఓవర్లను చూసి బిల్డింగ్లను చూసి మనం మురుస్తున్నాం, కానీ దాని వెనకాల జరుగుతున్న భయంకరమైన పొల్యూషన్ ఏందో మనకు అర్థం కావట్లేదు. అదే ఆ నివేదికనే ఇది. 2024లో ఒక 41 రోజులు పెరిగిందట ఎక్కువ టెంపరేచర్ ఉన్న డేస్, 41 డేస్. ఇప్పుడు బేసిక్గా మన హైదరాబాద్లో కూడా చూడండి, ఎండాకాలంలో 46-48 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు టెంపరేచర్ వెళ్ళింది. సరే అట్లా వెళ్ళినా పెద్ద ప్రమాదం లేదు, కానీ ఎప్పుడు కూడా ఎట్లుండేది, ఒక రోజు ఎక్కువన్నా ఇంకో రోజు ఫ్లక్చుయేషన్ ఉండేది. కానీ లాస్ట్ ఎండాకాలం చూసుకోండి మీరు, కంటిన్యూగా ఒక 15 డేస్ 45-46 డిగ్రీ సెంటిగ్రేడ్ 15 డేస్ ఉన్నది. ఇది చాలా ప్రమాదకరం. ఆ 46 డిగ్రీస్ 15 డేస్ 15 రోజుల నుంచి నెల రోజుల నుంచి ఇట్లా పెరుక్కుంటూ పోయి టెంపరేచర్ మరింత పెరుగుతున్నది. సో అందుకే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న రోజులు 41 రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన రోజులు ఉన్నాయట. 41 డేస్. మనం మొత్తం చెట్లు కొట్టేస్తున్నాం. ఆడ దామగుండంలో ఉన్న 2 లక్షల చెట్లు కొట్టేసి దేశ రక్షణ కోసమని మనం మాట్లాడుతున్నాం. మనం గాలి పీల్చలేకపోతున్నాం కదా. ఢిల్లీ పరిస్థితి ఏంది, రేపు హైదరాబాద్ కూడా అదే కాబోతున్నది. ఆల్రెడీ మన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వాల్యూస్ 311కు వచ్చినాయి. సనత్ నగర్ ఏరియాలో ఉన్నవాళ్ళు పీలుస్తున్న గాలి 311 AQI. సోమాజి కూడా 230-240 ఉన్నది. సరే ఎవ్రీడే అట్లే ఉండకపోవచ్చేమో, కానీ ఆ స్థాయికి ఎందుకు వచ్చింది? అందుకే ఉండాలి చెరువులు, అందుకే ఉండాలి చెట్లు, అందుకే ఈ పర్యావరణం బాగుంటేనే మనం బతకగలుగుతాం. అరే నువ్వు ఏమి బతకలేని పొజిషన్, నువ్వు నీ సావు నువ్వే కొని తెచ్చుకున్నప్పుడు దేనికోసం ఈ డెవలప్మెంట్ అంతా? కొండలు కొట్టేస్తే గుట్టలు కొట్టేస్తే దాన్ని మనం డెవలప్మెంట్ అంటుంటిమి. ఈ ఏడాది చోటు చేసుకున్న 26 తీవ్ర విపత్తులతో 3700 మంది చనిపోయారట. లక్షల మంది నిరాశ్రయులయ్యారట. అలాగే క్లైమేట్ సెంట్రల్ సూచికలకు దగ్గరగా వచ్చిన మరో 219 ఘటనల్లో వేల మంది చనిపోయి ఉంటారట. ఎల్నినో ప్రపంచంలో కరువు, వర్షాభావ పరిస్థితులు, ఉష్ణోగ్రతల పెరుగుదలకు ప్రధానమైన కారణం. కానీ 2024లో ఏర్పడ్డ ఈ పరిస్థితులకు ఎల్నినో కన్నా భూగోళం పైన ఏడాదిలో సంభవించిన విపత్తులు, వరదలకు వాతావరణ మార్పులు, మానవ తప్పిదాలే ప్రధానమైన కారణమని క్లైమేట్ సెంట్రల్ వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ సంస్థల సంయుక్త అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుత ఎల్నినో బలమైనదే అయినప్పటికీ 1997, 98, 2015-16 సంవత్సరాలతో పోలిస్తే చాలా బలహీనంగా ఉంది. అప్పుడు వచ్చిన ఎల్నినో కంటే ఇప్పుడు ఇంకా బలహీనంగా ఉందట. కర్బన ఉద్గారాలు అధికంగా మండించడం, మానవ తప్పిదాలు, వాతావరణ మార్పులతో 2024 అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది. ఈ ఏడాది అదనంగా 41 రోజుల పాటు ప్రజలు అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతలను భరించాల్సి వచ్చిందని, మనుషుల ఆరోగ్యం, పర్యావరణ వ్యవస్థపైన తీవ్రమైన ప్రభావం పడిందని పేర్కొన్నది. వాతావరణ మార్పులతో దేశంలో ఆకస్మిక వర్షాలు, వరదలు సంభవించాయని, ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితి కనిపించిందని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా 2024లో చోటు చేసుకున్న వాతావరణ మార్పులపైన ఈ సంస్థలు సంయుక్తంగా ఒక వార్షిక నివేదికను విడుదల చేశాయి. కర్బన ఉద్గారాలు, మానవ తప్పిదాలను తగ్గించకపోతే భవిష్యత్తులో తీవ్ర ముప్పు ఏర్పడుతుందని ఈ 2 సంస్థల సంయుక్త నివేదికలో వెల్లడైందట. ఇక చూడండి, వీళ్ళు మ్యాప్తో సహా చేశారు. 1979-99లో ఈ రకంగా ఉండే, 2018కి మారిపోయింది, అండ్ 2024కి వచ్చేసరికి ఇంకా దారుణంగా పడిపోయింది. ఏమేమి వెల్లడైనాయట? 2024లో ఉష్ణోగ్రతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరినాయి. అత్యంత వేడితో తీవ్రమైన వడగాలులు, కరువు, కార్చిచ్చు, అతి తీవ్ర తుఫానులు, వరదలతో వేల మంది ప్రజలు చనిపోయారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
మానవ తప్పిదాల కారణంగా ఈ ఏడాది సగటు ఉష్ణోగ్రత 1.3 డిగ్రీలు పెరిగింది. అంటే యావరేజ్గా 2023తో కంపేర్ చేస్తే 2024 వచ్చే నాటికి 1.3 డిగ్రీస్ పెరిగింది. ఈ విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రజలు కర్బన ఉద్గారాలు తగ్గించాల్సిన అవసరం ఉంది. చిన్న ద్వీపాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు వాతావరణ మార్పుల ముప్పును ఎదుర్కొన్నాయి. ఈ విపత్తుతో జరిగిన విధ్వంసం అభివృద్ధి పైన విస్తృతమైన ప్రభావం చూపింది. ముప్పు తీవ్రత పెద్దగా ప్రచారంలోకి రాలే. ఎల్నినో ప్రభావంతో 2024లో తొలి సగభాగంలో కొన్ని తీవ్రమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. రెండో సగభాగంలో జరిగిన ఘటనలకు మాత్రం మానవ తప్పిదాలతో వచ్చిన వాతావరణ మార్పులే కారణం. ఏం చేయాలంటే ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాద ఇంధన వినియోగం వైపుగా వేగంగా వెళ్ళాలి. తద్వారా ప్రజల ఆరోగ్యంతో పాటు ప్రపంచం సురక్షితంగా, ఆరోగ్యంగా, సుసంపన్నంగా, సుస్థిరంగా ఉంటుంది. శిలాజ ఇంధనాలైన ఆయిల్ కానీ, గ్యాస్ కానీ, బొగ్గును కానీ ఎక్కువగా మండిస్తున్నాం మనం. సో ఈ గ్యాసు, ఆయిల్ వీటిని మండించడం వల్ల పొల్యూషన్ పెరుగుతున్నది, వాతావరణంలో వేడి పెరుగుతున్నది. సో ఇట్లా ఈ రకమైన పరిస్థితి ఉన్నది. భవిష్యత్తులో ఒక 10-20 ఏళ్ళ తర్వాత మనం పరిస్థితిని ఊహించలేం. ఇదే సిచ్యువేషన్ కనుక కొనసాగితే మనం ఊహించను కూడా ఊహించలేం.